చూడండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్న వాగ్దానం, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో కలిసి చదువుకుందామా? బైబిల్ గ్రంథంలో నుంచి 10వ అధ్యాయము, కీర్తనలు 10వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నానండి. మీ దగ్గర కూడా బైబిల్ ఉంటే ఓపెన్ చేయండి, నాతో పాటు కలిసి దేవుని వాక్యాన్ని చదవండి. మనందరం కలిసి ప్రభు వాక్యాన్ని, వాగ్దానాన్ని చదువుకుందాం, రిసీవ్ చేసుకుందాం. తండ్రి లేని వారికిని, నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి అని దేవుడు ఈ దినాన మనందరికీ వాగ్దానం చేస్తున్నాడండి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చే దేవుడు అంట. ఇంకా నలిగిన వారికి ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఎందుకండి? ఆయన న్యాయాధిపతి కాబట్టి, ఆయన న్యాయకర్త, ఆయన తీర్పులు న్యాయమైనవి కదండి. ఈ లోకంలో ప్రజలు మనకి అన్యాయం చేయవచ్చు, అధికారులు మనకి అన్యాయం చేయవరిగించవచ్చు, కానీ ప్రభు మాత్రం న్యాయం చేసే దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు కదండి. ఈరోజు మీరు తండ్రి లేని బిడ్డలుగా ఉన్నారేమో, లేదంటే మీరు అన్యాయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారేమో. దేవుడు అంటున్నాడు, మీకు న్యాయము తీర్చువాడు నేనే, మీకు సమాధానం ఇచ్చేవాడు నేనే అని దేవుడు మీతో వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మనందరి హృదయాన్ని స్థిరపరచంట, మీ హృదయాన్ని స్థిరపరచంట, చెవి ఒగ్గి మీకు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన మీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు అన్నాడంట. అయితే మీరు ప్రార్థన చేసేవారుగా ఉన్నారా? ఆయనకి మొర్రపెట్టే బిడ్డలుగా ఉన్నారా? మీరు కష్టకాలంలో మీకు అన్యాయమైన పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ధైర్యముగా ఉండి దేవుని మాట కొరకు, దేవుని సమాధానం కొరకు, దేవుని జవాబు కొరకు మీరు కనిపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన మీ ప్రార్థన ఆలకించి ఆయన మీకు న్యాయము జరిగించే దేవుడు అన్నాడంట. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. తండ్రి విడిచిన, తల్లి మరిచిన దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎవ్వరూ లేని ఒంటరి స్థితిలో ఉన్నా బాధపడకండి, భయపడకండి. ప్రభు మీకు తోడైనాడు, ఆయన న్యాయము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మీరు ప్రార్థన చేసేవారుగా మీరు ఉండాలి. ఆయన మాట కొరకు కనిపెట్టుకుని, ఆయన సమాధానం కొరకు కనిపెట్టుకుని మన ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, నువ్వు న్యాయము తీర్చే దేవుడు ప్రభా. నీ శాసనములు న్యాయమై ఉన్నవి తండ్రి ప్రభా. అయా నీ తీర్పులు న్యాయమై ఉన్నాయి తండ్రి. అయా నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. లేని బిడ్డల పక్షాన న్యాయమైన తీర్పు తీర్చే దేవుడు ప్రభా. అన్యాయముని నువ్వు సహించవు దేవానికి స్తోత్రములు ప్రభా. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు న్యాయమైన కార్యములు, న్యాయమైన తీర్పులు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి హృదయాన్ని స్థిరపరచండి ప్రభా. వారికి మంచి కార్యాలు మీరు జరిగించి నీ సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఈ దినాన ఎవరైతే ప్రభా అన్యాయంగా ఇబ్బంది పడుతున్నారో, అన్యాయంగా ఇరుక్కున్నారో వారిని విడిపించండి. అన్యాయమైన కోర్టు కేసుల్లో ఉన్నాయో ప్రభా న్యాయము తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరికి విడుదల లేదు విడుదల ప్రకటించండి, ఎవరికి రక్షణ లేదో రక్షణ దయచేయండి, మారుమనసు లేని వారికి మారుమనసు దయచేయండి. అయా పశ్చాత్తాపృదం లేని వారికి పశ్చాత్తాపృదం దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ అనుభవం లేని వారిని పరిశుద్ధాత్మ అనుభవంతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరు వ్యాధి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, సమస్యలు ఉన్నారు వారందరినీ విడిపించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప కార్యము, అయా న్యాయమైన కార్యాలు, న్యాయమైన తీర్పులు మీరు తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని ప్రార్థిస్తూ, అయా బిడ్డలందరినీ నీ చేతులుగా అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఈ వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వాగ్దానం అనేక మందికి రీచ్ అవుతుంది. ఈ దినము ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.